జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్తున్నారు. 29వ తారీఖు నుంచి 29వ తారీఖు నుంచి మాత్రం శత్రువుల భయం అనేది ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం కూడాను మీకు పరాజయాలే ఎదురవుతాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం అలాగే కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేస్తే కనుక 29వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 25వ తారీఖు నుంచి శుక్రుడు మీ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. 25వ తారీఖు వరకు మీకు ధనపరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. కానీ శుక్రుడు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నారో కుటుంబ పరంగా ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 29వ తారీఖు వరకు మీ లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా 25వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వివాహం అయిన వాళ్ళకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలినాటి శని ఉన్నది మీకు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. 25వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్ రావాలనుకుంటే కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.